మనం అడుగుతీసి అడుగు వేస్తున్నప్పుడు నేల అదిరిపోవాలని కోరుకుంటాం. మన చుట్టూ ఒక అదృశ్యమైన కోటను కట్టుకుంటాం. ఆ కోట గోడల మీద నా సంపద, నా అందం, నా గౌరవం అని పెద్ద అక్షరాలతో రాసుకుంటాం. మనల్ని మనం ఒక అజేయమైన శక్తిగా ఊహించుకుంటాం. పక్కవాడికంటే 2 అడుగులు పైన ఉన్నామన్న గర్వం మన నడకలో, మన మాటలో స్పష్టంగా కనిపిస్తుంది. కాని ఈ కోట పునాదులు ఇసుకతో కట్టబడ్డాయని మనకు ఎప్పుడు గుర్తొస్తుంది? అంతా అయిపోయాక. మనం దేన్నైతే మన అస్తిత్వం అనుకుంటున్నామో అవి ఎంత బలహీనమైనవో ఆలోచించడానికి కూడా మనకు సమయం ఉండదు. ఎందుకంటే మనం ఒక భ్రమలో బతుకుతున్నాం. ఆ భ్రమ పేరే నేను. మొదట సంపద గురించి మాట్లాడుకుందాం. దీనికోసం మనం రాత్రి పగలు కష్టపడతాం, అబద్ధాలు చెప్తాం, బంధాలను పక్కన పెడతాం, అవసరమైతే ఎవరినో ఒకరిని తొక్కుకుంటూ పైకెళ్తాం. మన అకౌంట్లో ఉన్న నంబర్లు పెరిగే కొద్దీ మనకు ఒక వింతైన ధైర్యం వస్తుంది. డబ్బు ఉంటే ఏదైనా చెయ్యొచ్చు అనే అహంకారం మన కళ్లకు గంతలు కడుతుంది. కాని ఒక్కసారి ఆలోచించండి, ఆ సంపద ఎంతకాలం? కాలం ఇచ్చే ఒక్క దెబ్బ. అది ఒక ప్రకృతి వైపరీత్యం కావచ్చు, ఒక తప్పుడు సంతకం కావచ్చు, లేదా ఒక రాత్రిలో మారిపోయే మార్కెట్ కావచ్చు. నువ్వు దశాబ్దాలపాటు నిర్మించుకున్న సామ్రాజ్యం కేవలం కొన్ని గంటల్లో మట్టిలో కలిసిపోవడానికి ఎంతో సమయం పట్టదు. అప్పుడు నీ దగ్గర మిగిలేదేంటి? నీ ఆస్తి పేపర్లు నీ కన్నీళ్లను తుడవలేవు. నీ బ్యాంక్ బ్యాలెన్స్ నీ ఒంటరితనాన్ని భర్తీ చేయలేదు. సంపద అనేది ఒక తాత్కాలికమైన అద్దె ఇల్లులాంటిది. అది ఎప్పుడైనా ఖాళీ చేయించబడవచ్చు. మరి దేనిని చూసి ఆ గర్వం? ఇక అందం. అద్దంలో చూసుకున్నప్పుడు మనల్ని మనం ప్రేమించుకోవడం తప్పుకాదు. కాని ఆ రూపమే శాశ్వతం అని, అదే మన గొప్పతనం అని నమ్మడం ఒక పెద్ద పొరపాటు. మనం వేసుకునే రంగులు, మనం వాడుకునే క్రీములు ఇవన్నీ కాలం చేసే గాయాలను మాన్పలేవు. ఒక్క వ్యాధి, కేవలం ఒక్క చిన్న వైరస్ లేదా శరీరంలో ఒక కణం దారి తప్పితే నువ్వు గర్వపడే ఆ రూపం గుర్తుపట్టలేనంతగా మారిపోతుంది. నీ చర్మం ముడతలు పడటానికి, నీ కళ్లలో కాంతి తగ్గడానికి ఒక్క క్షణం చాలు. అందమనేది ఒక ఎండమవి. దూరం నుంచి చూస్తే అద్భుతంగా ఉంటుంది, కాని దగ్గరికి వెళ్లే కొద్దీ అది ఆవిరైపోతుంది. ముసలితనం నీ తలుపు తట్టినప్పుడు లేదా అనారోగ్యం నిన్ను చుట్టుముట్టినప్పుడు నువ్వు పడిన ఆరాటమంతా ఒక వ్యర్థమైన ప్రయత్నంలా కనిపిస్తుంది. గౌరవం, ఇది ఇంకా విచిత్రమైనది. మనం సమాజంలో ఒక పేరు సంపాదించుకోవడానికి ఏళ్ల తరబడి శ్రమిస్తాం. 10 మందిలో మంచివాడు అనిపించుకోవాలని తాపత్రయపడతాం. ఒక హోదాను, ఒక ఇమేజ్ను సృష్టించుకుంటాం. మనల్ని అందరూ గౌరవించాలని, మన మాటకు విలువ ఇవ్వాలని కోరుకుంటాం. కాని ఈ గౌరవం ఎంత పలుచని పొరమీద నిలబడి ఉందో గమనించారా? కేవలం ఒక్క తప్పు. నీ ప్రమేయం ఉన్నా లేకపోయినా నీమీద పడే ఒక్క మచ్చ నీ ఏళ్ల కష్టాన్ని తుడిచేస్తుంది. నిన్నటిదాకా నిన్ను నెత్తిన పెట్టుకున్న వాళ్లే ఈరోజు నిన్ను వేళ్లతో చూపిస్తూ హేళన చేస్తారు. సమాజం ఇచ్చే గౌరవం ఒక నీటి బుడగలాంటిది. అది గాలిలో ఎంత ఎత్తుకు ఎగిరినా పగలడానికి ఒక్క చిన్న సూది మొనచాలు. వీటన్నిటికీ మించి ప్రాణం. మనం రేపు ఏం చేయాలో ప్లాన్ చేసుకుంటాం. వచ్చే ఏడాది ఎక్కడుండాలో కలలు కంటాం. కాని మన గుండె కొట్టుకోవడం ఆగిపోవడానికి ఎన్ని క్షణాలు కావాలి? కేవలం ఒక్క క్షణం. మనం పీల్చే గాలి మనదే అని నమ్మడానికి కూడా మనకు హక్కులేదు. ఈ నిమిషం మనం ఉన్నాం, వచ్చే నిమిషం ఉంటామో లేదో తెలీదు. మన చేతిలో లేని ఆయుష్ను పట్టుకుని మనది కాని కాలాన్ని లెక్కేసుకుంటూ మనం చేసే హంగామా చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. మనం ఒక గంట కూడా గ్యారంటీ లేని వస్తువులకు ఇన్సూరెన్స్ చేయించుకుంటాం. కాని మన ప్రాణం ఎప్పుడు పోతుందో తెలిసినా దాన్ని విస్మరిస్తాం. ఇప్పుడు చెప్పండి, మరి దేనిని చూసి గర్వపడుతున్నావు? నీ దగ్గర ఉన్న డబ్బు నీది కాదు, నీ రూపం నీది కాదు, నీ హోదా నీది కాదు, కనీసం నీ శ్వాస కూడా నీది కాదు. ఇవన్నీ కేవలం ప్రకృతి నీకు ఇచ్చిన తాత్కాలికమైన బహుమతులు. ఈ సత్యాన్ని అంగీకరించడానికి మన అహంకారం ఒప్పుకోదు. ఎందుకంటే మనం గర్వాన్ని ఒక కవచంలా వాడుకుంటాం. మనం ఎంత బలహీనమో మనకు తెలుసు. ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి మనం ఈ సంపదను, అందాన్ని, గౌరవాన్ని ఆయుధాలుగా వాడుకుంటాం. మనం ఒక మాయా ప్రపంచంలో బతుకుతున్నాం. ఆ మాయలో మనం రాజులం అనుకుంటాం. కాని ఆ మాయతెర తొలగగానే మనం కేవలం ఒక నిస్సహాయమైన జీవిగా మిగిలిపోతాము. గర్వం అనేది ఒక విషం. అది మనల్ని మన చుట్టూ ఉన్న వాస్తవాల నుంచి వేరుచేస్తుంది. అది మనల్ని ఒక కృత్రిమమైన ఎత్తులో నిలబెడుతుంది. అక్కడ్నుంచి పడిపోయినప్పుడు కలిగే నొప్పి వర్ణనాతీతం. మనం మనల్ని మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాని మనం శాశ్వతం కాదన్న నిజాన్ని మాత్రం గుండెల్లో పెట్టుకోవాలి. నువ్వు సంపాదించినది నీ వెంట రాదు. నీ రూపం మట్టిలో కలిసిపోతుంది. నీ పేరు కాలక్రమేణా చెరిగిపోతుంది. మిగిలేది కేవలం నువ్వు పంచిన ప్రేమ, నువ్వు చేసిన మేలు మాత్రమే. కాని
మనం వాటిని పక్కనబెట్టి అంతమైపోయే వస్తువుల కోసం ఆరాటపడుతున్నాం. మన అహంకారాన్ని సంతృప్తిపరచడానికి మనం ఎంత దూరం వెళ్తామంటే, మన పక్కనున్న మనిషిని కూడా గుర్తించలేనంత దూరం వెళ్తాము. మనం ఒక రేసులో ఉన్నామనుకుంటాం. ఆ రేసులో గెలిస్తే ఏదో సాధిస్తామనుకుంటాం. కాని ఆ రేసు ముగిసేసరికి మన దగ్గర ఏమీ ఉండదు. కేవలం అలసట, ఒంటరితనం తప్ప. సంపద ఉన్నప్పుడు దాన్ని అనుభవించు, కాని అది నీది అనుకోకు. అందం ఉన్నప్పుడు ఆనందించు, కాని అది నీ గొప్పతనం అనుకోకు. గౌరవం దక్కినప్పుడు స్వీకరించు, కాని అది నీ అధికారం అనుకోకు. ఎందుకంటే ఇవన్నీ ఈరోజు నీ దగ్గరున్నాయి, రేపుండవు. మనం ఈ భూమి మీద ఒక అతిథిలాంటివాళ్లం. అతిథి ఇతరుల ఇంట్లో ఉన్నప్పుడు ఎంత వినయంగా ఉండాలో మనం కూడా ఈ ప్రకృతిలో అంతే వినయంగా ఉండాలి. ఎందుకంటే మనకిక్కడ ఏది సొంతం లేదు. మనం ఇక్కడ్నుంచి వెళ్లేటప్పుడు ఏమీ తీసుకువెళ్లేం. మనం సంపాదించుకున్నవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళాలి. ఆ ఖాళీ చేతులతో వెళ్లేటప్పుడు మన గర్వం మనకు తోడు రాదు. అది కేవలం మనల్ని ఇక్కడే అవమానాలకు గురిచేస్తుంది. ఈ నిజాన్ని గ్రహించిన మనిషికి గర్వపడటానికి ఏమీ కనిపించదు. ప్రతి క్షణం ఒక హెచ్చరిక, ప్రతి మలుపు ఒక పాఠం. కాని మనం ఆ పాఠాన్ని చదవడానికి ఇష్టపడము. మనల్ని మనం ఒక భ్రమలో బంధించుకుంటాం. ఆ బంధనాల నుంచి బయటపడటమే అసలైన జ్ఞానం. నీ గర్వం నిన్ను ఒక గదిలో బంధిస్తే, నీ వినయం నిన్ను ఈ విశాల ప్రపంచంతో కలుపుతుంది. ఆ తేడాను గుర్తించినప్పుడే నీ బతుక్కి ఒక అర్థం దొరుకుతుంది. లేదంటే నువ్వు కూడా గాలిల్లో కలిసిపోయే ఒక ధూళికణంలాగా మిగిలిపోతావు. మనం పట్టుకుంటున్నవన్నీ జారిపోయేవే అని తెలిసినప్పుడు మన చేతులు గర్వంతో ఊగిపోవు, కేవలం కృతజ్ఞతతో జోడించబడతాయి. నిజానికి అంతా పోయాక మిగిలే ఆ శూన్యంలో నీకు ఏం కనిపిస్తుంది? నీ గర్వమా, లేక నీ అసలు రూపమా?